ఏడు శనివారాల వ్రతం వింటుంటే చాలా ఆనందంగా ఉంది కదండి. ఇంకా ఆ పూజ చేసుకున్న వారు నిజంగా చాలా అదృష్టవంతులు కదా. 7 శనివారాలు వ్రతం ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారండి. చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంకా ఇలాగ ఈ పూజ చూసినందుకు 7వ శనివారం ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారండి. మా అపార్ట్మెంట్లో ఉండేవారే. ఇంకా పూజకి అయితే వెళ్ళామండి. 7 శనివారాల వ్రతం ఇది 7వ శనివారం. ఇంకా పంతులు గారిని పెట్టి అయితే పూజ చేసుకుంటున్నారు. ఇంకా చాలా ఆనందంగా అనిపించిందండి ఇలా పిలిస్తే. శనివారం రోజు ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇగోటండి ఈ దంపతులే పూజ చేసుకుంటున్నారు 7 శనివారాల వ్రతం అయితే. ఇంకా మాకైతే ఆహ్వానించారండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇది 7వ శనివారం అంట పూజ చేసుకుంటున్నారు. ఇంకా అందరినీ పిలిచి ఇంకా నైట్కి డిన్నర్ కూడా అక్కడే ఏర్పాటు చేశారండి. ఇంకా అక్కడే డిన్నర్ అయితే చేసాము. ఇంకా టిఫిన్ ఇంకా వాళ్ళైతే రిటర్న్ తాంబూలం అయితే ఇచ్చారండి. తాంబూలం ఏమేమి ఇచ్చారో మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా 7 శనివారాల వ్రతం ఇంకా ఎంతమందికి అండి తెలుసు కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు అండి 7 శనివారాల వ్రతం అయితే ఇంకా కామెంట్ చేయండి. నాకైతే తెలుసు కానీ నేను వ్రతంకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా ఇలాగ వాళ్ళైతే పూజ అంతా అయ్యాక తాంబూలం అది ఇచ్చారు. ఇంకా తాంబూలంలో అయితే ఏమేమి ఇచ్చారంటే పసుపు కుంకుమ, ఇంకా బ్లౌజ్ పీసు, ఇంకా 2 అరటిపళ్ళు, 2 యాపిల్ పళ్ళు, స్వీట్ లడ్డు, ఇంకా మామిడిపండు, గాజులు, ఇంకా పువ్వులు ఇలాగ తాంబూలం అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. 7 శనివారాల వ్రతంకి వెళ్ళడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా 7 శనివారాల వ్రతం అయితే నేను ఎప్పుడూ చేసుకోలేదండి. ఇంకా నాకైతే ఇలా తాంబూలం తీసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. పిండి ప్రమిదలు ఇంకా ఇలాగైతే వెలిగించుకున్నాను కానీ 7 శనివారాల వ్రతం అయితే ఎప్పుడు చేయలేదండి. ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. నమో వెంకటేశాయ గోవింద గోవింద. వీడియో నచ్చితే లైక్ చేయండి. శశి అండ్ శశి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.